ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల వాక్య భాగము కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ ఈ ఉదయకాలము ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలా అనంటే, ఎవరైనా మనకు ఒక మంచి ఆలోచన చెప్పినప్పుడు, ఒక మంచి మాట మనకు చెప్పినప్పుడు, బుద్ధి కలిగిన మాటలు మనకు చెప్పినప్పుడు జాగ్రత్తగా మనము వినాలి. విని వాటిని మన జీవితంలోనికి చేర్చుకోవాలి. ఎందుకంటే ఒక మంచి మాట, ఒక మంచి ఆలోచన ఒక జీవితాన్ని బాగుపరుస్తుంది. ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాట అంటున్నాడు? నీకు ఆలోచన చెప్పెదను. దేని గురించి నీకు ఆలోచన చెప్పెదను అని అంటున్నాడు ఆయన అంటే, ఆ 8వ వచనము పై భాగంలో మనం గమనిస్తే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, చాలాసార్లు దేవుని యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరించం. దేవుని యొక్క ఉపదేశాన్ని వినాలి అంటే మనకు అంత ఆసక్తి మనకుండదు. ఈ ఉదయకాలంలో ఎంతమంది తమ మార్గములు, మరి తమ ప్రవర్తన దేవునికి, కుటుంబానికి, సంఘానికి, పెద్దలకు మరి ఉపయోగకరంగా ఉన్నాయి, ఆశీర్వాదకరంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. వాక్యము ఇది మనలందరినీ సరిచేసేటువంటిదండి. చాలాసార్లు బుద్ధి మాటలు చెప్పినప్పుడు మనము నటిస్తాం. నేను చాలా మంచోన్ని, నేను చాలా గొప్పవాణ్ణి, మరి నాకెందుకు చెప్తూ ఉన్నావు అన్నట్లుగా మనం నటిస్తాం. కానీ ఇదే పరిశుద్ధ గ్రంథంలో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను తన యొక్క సామెతల గ్రంథము 16:25 వచనంలో మనం చూస్తే, అక్కడ ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అని మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా? ఒకని మార్గము వాని దృష్టికే, అనగా వాని ప్రవర్తన, వాని జీవిత విధానము, తర్వాత వాడు చేసే పనులు, వాడు నడిచే మార్గాలు అన్నీ కూడా వానికి మాత్రమే ఎట్లుంటుందంట, యథార్థంగా కనబడుతుంది. అందుకే ఇక్కడ వాని దృష్టికి అన్నాడు, ఇతరుల దృష్టికి కాదండి. ఇతరుల దృష్టికి వాడు ఎప్పుడూ చెడ్డవాడుగానే ఉంటాడు. కానీ వానికి వాడు మంచోనిగా కనబడుతూ ఉంటాడు, అనుకుంటా ఉంటాడు. ఎందుకంటే లోకంలో సామెత ఉంది, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? పిల్లి కళ్ళు మూసుకుంటే అది అనుకుంటుంది, ఎవరు నన్ను చూడలేదని. కానీ లోకమంతా ఆ పిల్లిని చూస్తూ ఉంది. మరి ఈ మాట చదివినప్పుడు మనం కూడా ఆలోచన చేయాలి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, ఇతరుల దృష్టికి వాడు చెడ్డవాడుగానే ఉన్నాడు. వాడు అనుకుంటున్నాడు, నేను చాలా బాగున్నాను, నేను మంచిగా జీవిస్తూ ఉన్నాను, ప్రజలందరి ఎదుట నేను మరి మంచిగా జీవిస్తూ ఉన్నాను, నా మార్గము నాకు ఓకే అని అనుకుంటున్నాడు. కానీ అక్కడ 2వ భాగంలో ఏం చెప్తున్నాడండి? అయినను తుదకు అది మరణమునకు చేరును అంటున్నాడు. ఇతరుల ముందు ఆ వ్యక్తి మరి తనను తాను మరి గొప్పగా ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. తన యొక్క జీవితాన్ని 10 మందిలో మంచిగా ఉండేటట్లు నటిస్తూ ఉన్నాడు. కానీ ఆ నటన వెనక వాక్యం చెబుతుందండి, అది మరణానికి దారి తీయును అని, అనగా నాశనానికి దారి తీయును. అందుకే దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి మార్గం నుండి నువ్వు బయటకు రావాలంటే నేను నీకు బోధ చేస్తాను, ఆలోచన చెబుతాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదే సామెతల గ్రంథము 14:12లో మనం చూస్తే, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. ఎట్లాగంటే అండి, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు. ఇందాక చెప్పిన రీతిగా నీవైనా నేనైనా ఒకరి ఎదుట సరైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నామని ప్రజలను మోసం చేస్తూ ఉన్నాం.
తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నాం, భార్యను మోసం చేస్తూ ఉన్నాం, భర్తను మోసం చేస్తూ ఉన్నాం, కుటుంబాన్ని మోసం చేస్తూ ఉన్నాం, సంఘాన్ని మోసం చేస్తూ ఉన్నాం. రెండవది, నీ దేవుణ్ణి మోసం చేస్తూ ఉన్నావు, నిన్ను నీవు మోసం చేసుకుంటూ ఉన్నావు. ఎందుకో తెలుసునా? అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నడిచే ఏ చెడ్డ ప్రవర్తన మార్గమైన నా ప్రియమైన దేవుని ప్రజలారా ఆలోచన చేయాలి. అది మంచిలోనికి నడిపిస్తూ ఉన్నదా, దీవెనలోనికి నడిపిస్తూ ఉన్నదా, లేదా మరణములోనికి నడిపిస్తూ ఉన్నదా, నాశనంలోనికి నడిపిస్తూ ఉన్నదా అని ఈ ఉదయకాలము నిన్ను నీవు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకే దేవుడు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. ఎప్పుడు చెప్తాడు ఆయన? నీవు నడిచే మార్గం నీకు బాగుంది, నీ ప్రవర్తన బాగుంది, ప్రజలందరి ఎదుట నువ్వు అనుకుంటున్నావు నేను జీవించే జీవన విధానము, మార్గము, ప్రవర్తన అంతా బాగుంది అని. కానీ లోపల నీవు తొంగి చూసుకున్నప్పుడు అది నీకు తేటగా కనపడుతూ ఉంది, నేను జీవించే విధానము, ప్రవర్తన, మార్గము సరైనదిగా లేదు అని నీకు బాగా తెలుసు. అందుకే నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఉన్నావు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని కుమారుడా, కుమార్తె, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. మరి ఆయన ఎలాంటి ఆలోచన చెప్తాడు నీకు? ఎప్పుడు ఆలోచన చెప్తాడు ఆయన? నీ మార్గముల గురించి, నీ జీవితముల గురించి, నీ ప్రవర్తన గురించి అనంటే, అదే సామెతల గ్రంథంలో మనం చూస్తే 3:6 చూస్తే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ మార్గము, నీ ప్రవర్తన, నీ జీవితము, వీటన్నింటిలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకో తెలిసినా, నీ సొంతంగా నీ సొంత ఆలోచనలతో నీవు నడిస్తే ఉన్నతమైన మార్గంలోనికి నడవలేకపోతూ ఉన్నావు. అందుకే దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి దేవుణ్ణి అడిగితే ఆయన మహాజ్ఞాని. నిన్ను ఎలాగ నడిపించాలి, నిన్ను ఎక్కడికి నడిపించాలి, నిన్ను ఏ స్థితిలో ఉంచాలి, నీ మార్గాల్లో ఉండే అనగా నీ జీవితంలో ఉండే ఆటంకులను, అడ్డంకులను ఎలా తొలగించాలని ఆయనకు ఆలోచన ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు సామెతల గ్రంథము 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఒప్పుకుంటే ఏమవుతుందండి? అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అంటే ఇప్పుడు నీ త్రోవలు ఏమయ్యాయి? నీ జీవితం ఏమైంది? నీ బ్రతుకు ఎలా మారింది అంటే, నష్టాల్లో కూరుకొని పోతూ ఉన్నావు, శాపములో కూరుకొని పోతూ ఉంటున్నావు, దుఃఖములో కూరుకొని పోతూ ఉంటున్నావు, అనేక మందికి దుఃఖముగా మారావు, నీకుగా దుఃఖముగా మారావు, వ్యసనములో ఉన్నావు. నా మార్గం ఏంటి, నా జీవితం ఏంటి, దిక్కుదేని స్థితిలో ఉన్నావు. అందుకే ఆయన అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు నా అధికారానికి ఒప్పుకో, అప్పుడు నేను నీ మార్గాలన్నింటినీ, నీ త్రోవలన్నింటినీ సరళం చేస్తానంటున్నాడు. ఆయన ఎలాగ సరళం చేస్తాడండి అని అంటే, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు నాకు తెలియంది ఏదీ లేదు, ఈ భూమి మీద నాకు సమస్తము తెలుసు అనుకుంటావు. తప్పండి. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, నిన్ను నిర్మించిన వాడు ఆయన. ఎందుకంటే నీకంటే మహా గొప్పవాడు ఆయన. ఆయన అంటున్నాడు యెషయా గ్రంథం 55:9 ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా? ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో. మనం ఎప్పుడు భూ సంబంధమైన వాటిని అనగా భూ సంబంధమైన వాటి మీదే మన మార్గాలు ఉన్నాయి, మన ఆలోచనలు ఉన్నాయి, మన తలంపులు ఉన్నాయి. చూసారా? ఎప్పుడు కూడా ఇహ సంబంధమైనవే మన ఆలోచనలు. కానీ దేవుడు అంటున్నాడండి ఇక్కడ, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో. ఎప్పుడు కూడా దేవుని బిడ్డగా నీ పక్షాన నీ దేవుడు నిన్ను ఉన్నతంగా ఉంచాలా అనేటువంటి ఆలోచనే కలిగి ఉంటాడు. నిన్నెప్పుడు కూడా ఎత్తైన స్థానంలో అనగా అందరికీ ఎత్తైన స్థానంలో నిన్ను ఉంచాలి, నీ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఆశపడే దేవుడు నిన్ను ఎప్పుడు అక్కడ నిలబెట్టాలనే ఆలోచన చేసే దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ మార్గముల కంటే నా మార్గములు, మనం నడిచే మార్గాల కంటే ఆయన మార్గములు ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నాయి. నీ తలంపుల కంటే నా తలంపులు అంటున్నాడు.
అందుకే అక్కడ చెప్తూ ఉన్నాడు, నీకు ఆలోచన చెప్పేదను. ఎందుకంటే నీ ఆలోచనలు ఉన్నతమైనవి కావు. నీ ఆలోచనలు ఎప్పుడు కూడా సరైనటువంటివి కావు. అంటున్నాడు, మీ తలంపుల కంటే నా తలంపులు ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నాయి. నా ఆలోచనలు మీ పక్షాన ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నాయి. కాబట్టి మీరు నా అధికారానికి ఒప్పుకోండి. నా బిడ్డలుగా మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి నేను నడిపిస్తా. మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తా. ఈరోజు నువ్వు కృంగిపోతూ ఉన్నావా? నీ మార్గములో, నీ ప్రవర్తనలో, నీ జీవితంలో అన్ని ఆటంకాలు, అన్ని అవరోధాలే, అన్ని అవమానాలే, కృంగుదల, నష్టము అని బాధపడుతూ ఉన్నావా? దయచేసి ఉదయకాలము నీ ప్రవర్తన, నీ మార్గములు, నీ ఆలోచనలు అన్నీ కూడా దేవునికి అప్పగించు. ఆయన అంటున్నాడండి, నీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, నీ మార్గముల కంటే నా మార్గములు ఉన్నతమైనవి, ఎత్తైనవి. కాబట్టి ఇగో ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉండి నీ చెయ్యి పట్టుకొని నేను నిన్ను ముందుకు నడిపిస్తా. ఎక్కడికి నడిపించాలో నాకు తెలుసు. నిన్ను ఎలాగో ఉన్నతమైన స్థానానికి తీసుకొని రావాలో నాకు తెలుసు. కాబట్టి నా అధికారానికి ఒప్పుకో, అప్పుడు నేను నిన్ను దీవిస్తా అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దావీదు కీర్తన 23లో కూడా మొట్టమొదట వచనాల్లో మనం చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. ఎందుకో తెలిసిన ఆయన మరి ఆయన ఉన్నతమైన స్థలాలకు నడిపించే దేవుడు ఆయన. ఆయనకు తెలుసు నిన్ను ఎక్కడికి నడిపించాలా, నిన్ను ఎక్కడ ఉంచాలా, నిన్ను ఎలాగ హెచ్చించాలని ఆయనకు తెలుసు. కాబట్టి ఈ ఉదయకాలము ఆయన ఆలోచనకు నువ్వు ఒప్పుకో. ఆయన మరి మార్గాలకు నువ్వు ఒప్పుకో. ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ మీద దృష్టి ఉంచి ఎప్పుడు నిన్ను చూస్తూ నీ చేయి పట్టుకొని నీకు ఆలోచన చెప్తాడు. అప్పుడు ఉన్నతమైన భవిష్యత్తులో నీ జీవితము, నీ బ్రతుకు, నీ కుటుంబము, నీ వ్యాపారము సమస్తము ఉంటాయని ఈ ఉదయకాలం దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అటువంటి మహా గొప్ప కృప పరిశుద్ధుడైన యేసయ్య నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి నిరంతరము అందించునుగాక. ఆమేన్. స్తుతులు